మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క తలంపులు మానవుని యొక్క తలంపుల వంటివి కావు, దేవుని యొక్క త్రోవలు మానవుల త్రోవల వంటివి కావు అని దేవుడైతే మాత్రం తన భక్తుల ద్వారా తెలియచేస్తూ ఉంటున్నారు. తన భక్తులైన వారిని ఆత్మపూర్ణులుగా చేసి దేవుడు వారి ద్వారా రాయించిన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. వాటిని పట్టి నడుచుకోవాలని, వాటిని పట్టి జీవించాలని మనకైతే దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క త్రోవలు వేరు, మానవుని యొక్క త్రోవలు వేరు. అదే దేవుడు చెప్తున్న మాట. ఆ తలంపులు, ఆ త్రోవలు ఎలా ఉన్నాయో ఆయన తన భక్తులైన వారికి తెలియచేశారు. తెలియచేసిన సందర్భాలని మనకైతే మాత్రం వివరిస్తున్నారు. వివరింపబడుతున్న కొన్ని మాటలు దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క త్రోవలు ఏ విధంగా తన భక్తుల ద్వారా తెలియచేశారో ఆత్మపూర్ణులుగా వారిని నింపి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి వ్రాయించిన మాటలు, వాటి యొక్క పరమార్థాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. మరి ఆయన చెప్తున్న మాటలు యొక్క పరమార్థము లేక ఆయన యొక్క తలంపులను నేర్చుకోవడానికి ఈరోజు కీర్తన గ్రంథము 80వ అధ్యాయము, ఆసాపు గారు రాసిన కీర్తన 80వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. ఆయన చెప్తున్నారు ఆసాపు గారు, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళకొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఇక్కడ చెప్తున్న మాట ఆసాపు గారు ఏంటి అని అంటే, ఐగుప్తు నుండి నువ్వు ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, అన్ని జనులందరినీ కూడా వెళ్ళకొట్టి దాన్ని నాటావు, దానికి తగిన స్థలముని సిద్ధపరిచావు, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా కూడా వ్యాపించింది అని చరిత్రనైతే మాత్రం ఆసాపు గారు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఒకసారి చరిత్రను కనుక జ్ఞాపకం చేసుకుంటే, నాయకుడైన మోషే తన దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి మరి కనానుకు నడిపించడంలో ఆయన చూపిన చొరవ, ఆయన చేసిన మరి తెగువ ఎట్లాంటిదో మనమైతే మోషే గారి యొక్క నడిపింపు ద్వారా మనకు తెలియబడింది, ఈ యొక్క మాటల ద్వారా, లేఖనం ద్వారా. అయితే దేవుడు చెప్తున్న మాట, దేవుని ద్వారా ఆసాపు గారు తెలియచేస్తున్న మాట, ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, అన్ని జనులందరినీ వెళ్ళకొట్టేసి నాటావు, తగిన స్థలాన్ని సిద్ధపరిచావు, వేరు లోతుగా పారి దేశమంతటా కూడా వ్యాపించింది అని అయితే మాత్రం ఆయన చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. మన్యపు నివాసులందరినీ సీదోనీలందరినీ నేను ఇశ్రాయేలు ఎదుట నుండి వెళ్ళకొట్టేది, కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలుకి స్వాస్థ్యముగా ఆ కనాను దేశమును పంచిపెట్టమని దేవుడు యెహోషువతో చెప్పాడు. ఇది చరిత్ర. ఈ యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో మనం 6వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. యెహోషువ దేశాన్ని విభాగించి ప్రతి గోత్రములో ప్రతి వ్యక్తికి తనకు చెందవలసిన వారసత్వాన్ని ఏ వారసత్వం ఎలాగివ్వాలో మరి వాటన్నిటిని కూడా యెహోషువ గారు పంచిపెట్టడం. మళ్ళా యెహోషువ గ్రంథము అదే 21వ అధ్యాయము 43-45 వచనాల్లో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన భూమి అంతా కూడా వారికి ఇచ్చాడు, వారు దానిని స్వాధీనం చేసుకొని అక్కడ కాపురమున్నారు అని మనం చూస్తూ ఉంటున్నాము. వారి పూర్వీకులకు తాను ప్రమాణం చేసిన ప్రకారం దేశములో అన్ని దిక్కుల యెహోవా వారికి విశ్రాంతి ప్రసాదించాడు. వారి శత్రువులలో ఒక్కడు కూడా వారి ఎదుట నిలబడలేకపోయారు. యెహోవా వారి శత్రువులందరినీ కూడా వారికి అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన వాగ్దానాలలో ఏది తప్పిపోలేదు, అన్ని కూడా ఆయన నెరవేర్చాడు అన్న విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నవి ఏంటి అని అంటే, దేవుడు మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి కనానులో వారిని ప్రవేశపెట్టారు, కనాను యొక్క స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చారు. ఇచ్చి ఆ స్థలంలో ఆయనైతే అంటున్నారు తగిన స్థలాన్ని సిద్ధపరిచారు, ఆ స్థలములో వారిని లోతుగా వేరు లోతుగా పారి దేశమంతటా కూడా వ్యాపించింది అని అయితే చెప్తున్నారు. ఆ తర్వాత ఈ కీర్తనలో ఇప్పుడు కీర్తనకు వద్దాం. 80వ అధ్యాయము తర్వాత వచనాలను గనక మనం చూస్తుంటే, దానికి తగిన స్థలాన్ని సిద్ధపరిచావు, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా కూడా వ్యాపించింది, దాని నీడ కొండలను కప్పేసింది, దాని తీగలు దేవదారు వృక్షములంతా ఆవరించినాయి, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించి యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాయి, దానికి నేల సిద్ధం చేశావు, వేరు లోతుగా పారి అది దేశమంతా కూడా వ్యాపించింది, దాని నీడ కొండలను కప్పింది, దాని తీగలు దేవదారు వృక్షములు ఆవరించే, అంతేకాక దాని తీగలు రెమ్మలు మొత్తం కూడా ప్రాకిపోయాయి అని అంటే, ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే, అది చెట్టుగా దేశమంతటా వ్యాపించింది. చెట్టు రాజ్యమైతే కొమ్మ దాని సంతానం.
ఇక్కడ చెప్పబడుతున్న మాటలోని యొక్క ఉద్దేశం, మరి చెట్టు రాజ్యముగా చూస్తుంటే కొమ్మ దాని సంతానము, ఇశ్రాయేలు సంతానమును కాపాడి అందు పుట్టబోవు సంతానమును కాయుము అనే వివరణను ఇక్కడైతే మాత్రం చూస్తున్నాం. 12-13 వచనాల్లో చెప్తున్నారు. మరి దేవుడు అయితే మాత్రం అంత గొప్పగా ఆ యొక్క తీసుకొచ్చిన దానిని నాటి లోతుగా మరి అది నాటబడి మరి వ్యాపించింది. అలా వ్యాపించినదంతా కూడా ఎంత వ్యాపించిందో చూసిన తర్వాత 12వ వచనంలో చెప్తున్నారు, త్రోవను నడుచు వారందరూ దానిని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసేటివి. ఇదంతా కూడా నువ్వు చేసి ఎంత గొప్పగా అది అభివృద్ధి పొంది వ్యాపింప చేసిన తర్వాత త్రోవ నడుచు వారందరూ దానిని తెంచినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసేటివి. అడవి పంది దానిని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దానిని తినివేయుచున్నవి. దేవా, ఆ సైన్యములకు అధిపతిగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము అంటున్నారు. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అడవి పంది దానిని తినేస్తుంది, పొలములోని పశువులు దానిని తినివేస్తున్నాయి, అడవి పందులేం పాడు చేస్తున్నాయి, పశువులేం తినేస్తున్నాయి. ద్రాక్ష తోటను నాటిన వాడు దానిని విడనాడి దాని కంచెని తీసి పాడు చేయగా ఇవన్నీ కూడా ప్రవేశించి పాడు చేస్తున్నాయి. కాబట్టి దేవా, పరలోకం నుండి ఆకాశం నుండి ఒక్కసారి చూడవా, నీ ద్రాక్షవల్లిని దృష్టించవా అని మరి ఇక్కడ ఆసాపు గారు 14వ వచనంలో చూస్తున్నాం. ఒకసారి ఇటు చూడు, ఈ ఒక్కసారి నీ దృష్టిని దీని మీద పెట్టు అని అయితే మాత్రం అడుగుతున్నారు. 15వ వచనంలో అంటున్నారు, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాపాడు, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాపాడు. ప్రత్యేకింపబడిన జనాంగంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కదా, నీ కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఆ ఏర్పాటు చేసుకున్న కొమ్మ అనగా కింద మనకు చూస్తున్నాం కుమారుని అని. ఆ కుమారుని కొమ్మను కాయుము అంటున్న మాటని మనం చూస్తున్న మాట. నీవు ఏర్పరచుకున్న కొమ్మను అన్న చోట కుమారుని అంటున్నారు. అంటే ఇక్కడ మనకు తెలియచేస్తున్న మాట, దేవుడు మరి ఆ యొక్క మరి ఏదైతే దేవుడు యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆనాడు ప్రజలు లేక దేవుని భక్తులుగా ఉంటున్న వారు తెలుసుకొని అక్కడ వ్రాస్తున్నారు కుమారుని. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రావాల్సిన విధానాన్ని మరి గ్రహించి దేవుని యొక్క ఆత్మపూర్ణులైన వారు తెలుసుకొని ఈ మాటలను అయితే మాత్రం తెలియజేస్తున్నారు. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మ అనగా కుమారుని కాయుము. అది ఇప్పుడు ఆ పరిస్థితి దాని పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నప్పుడు 16వ వచనంలో నుంచి 19 వచనాలు అంటున్నారు, అది అగ్ని చేత కాల్చబడి ఉంటుంది, నరకబడి ఉంది. నీ కోపదృష్టి వలన జనులు నశించిపోతున్నారు కనుక నీ కుడి చేతిని మానవునికి తోడుగాను నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగా నీ బాహుబలము నుంచి చెరలో నుండి రప్పించు అని అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం అని అంటున్నారు. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి అని ఈ కీర్తన పాటగా పాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఆసాపు గారు అయితే చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎంతో గొప్ప ఉద్దేశంతో ఐగుప్తులో నుండి తీసుకొచ్చావు, ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చావు, ద్రాక్షవల్లిని తీసుకొచ్చి అన్ని జనులందరినీ కూడా వెళ్ళకొట్టి అక్కడ స్థలాన్ని సిద్ధపరిచావు, స్థలాన్ని సిద్ధపరిచి దాంట్లో వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించే అంతగా నువ్వు వృద్ధి చేశావు. వృద్ధి చేసిన తర్వాత దానికి కంచెను నువ్వు తీసివేశావు. నువ్వు ఎప్పుడైతే మరి అలా వదిలేసావో అంటే విడిచిపెట్టినట్లుగానో లేకపోతే దృష్టిని మళ్లించినట్లుగానో కనుదృష్టి దేవుని కనుదృష్టి లేకపోతే ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. నువ్వు నీ దృష్టిని మళ్లించావు కాబట్టి ఏమవుతుంది అని అంటే దాని చుట్టూ ఉన్న కంచె లేకుండా అయిపోయింది, అడవి పందులు పెగిలించేస్తున్నాయి, పశువులు వచ్చి తినేస్తున్నాయి. దేవా, ఒక్కసారి మళ్ళీ ద్రాక్షవల్లిని దృష్టించు, మళ్ళా నువ్వు ఒకసారి నీ కుడి చేతితో మరి నువ్వు ఏదైతే ఏర్పరచుకున్న కొమ్మ అయితే ఉందో దాన్ని కాయి అని మాత్రం ఇక్కడ ఆసాపు గారు చెప్తున్న విధానాన్ని అయితే మాత్రం మనం చూస్తున్నాం. ఆసాపు గారు చెప్పిన మాటని మనం ఇంకొక చోట ప్రవక్త అయిన యెషయా గారు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలను కనుక చూస్తే ఆయన అయితే యెషయా గారి ద్వారా ఇంకా మరి విషయాన్ని తెలియజేస్తున్నాం. దేవుని యొక్క భక్తులకి దేవుని యొక్క తలంపును దేవుని యొక్క త్రోవను చూపిస్తున్న విధానం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నా ప్రియుని గూర్చి పాడెదను. ఇందాక అక్కడ ఆసాపు గారు 80వ కీర్తనలో పాడుతున్నారు, ఇక్కడ 5వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూస్తున్నాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను పట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బహుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను
దాని మధ్యను ఉరుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. ఇశ్రాయేలు జాతి మొత్తం గురించి, ప్రత్యేకించి యూదా గోత్రం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు అంటే దేవుని ప్రజలకు ద్రాక్ష తోట అని పేరు కనిపిస్తుంది. నా ప్రియుని గూర్చి పాడుతా, నా ప్రియుడికి ద్రాక్ష తోట ఒకటి ఉంది, దాని విషయమై పాడుతున్నాను. సారవంతమైన భూమి ఉన్న కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ప్రవక్త యెషయా ప్రవక్త దేవుణ్ణి గూర్చి, ఆయన ప్రజలను గూర్చి పలుకుతున్నాడు. ఇక్కడ పాడడం అంటే కేవలం కావ్యరూపంగా పాడడం, అంటే ఇది ఒక పాటగా పాడడం అంటే కావ్యరూపంగా పలకడం అని మనమైతే అర్థం చేసుకోవాలి. సారవంతమైన భూమి ఉన్న కొండ అంటే ఇశ్రాయేలుల దేశము. 2, 3, 4 వచనాల్లో చూస్తే ద్రాక్ష తోట శ్రేష్టమైనదిగా, సారవంతమైనదిగా, మరి కట్టుదిట్టంగా ఉండేందుకు చేయవలసినదంతా కూడా దేవుడు చేశాడు. దాని ఫలాల కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే తన కష్టానికి ఫలితం కాదు ద్రాక్షలు వచ్చాయి. అందుకే యెషయా నోట కూడా దేవుడు పలికిస్తున్నాడు. ఇంత జాగ్రత్త తీసుకొని సాగు చేస్తే కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? అక్కడ మనం 80వ అధ్యాయము కీర్తనలో చూసుకుంటున్నా. మరి ఇక్కడ ఎందుకు అలా పాడు చేస్తున్నారు అంటున్నప్పుడు ఇక్కడ మాత్రం చెప్తున్నారు ఏమని అంటే, దేవుడైతే మాత్రం ఫలాన్ని కోసం చూస్తే ఆ ఫలం ఏమొచ్చింది అనంటే కారు ద్రాక్షలు కాసింది. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? ఇది ద్రాక్ష తోట యజమాని తప్ప, లేక ద్రాక్ష తోటగా ఉన్న ప్రజల తప్ప? దీనికి జవాబు అతి స్పష్టం. అందుకే ప్రజలనే దేవుడు దీనికి జవాబు చెప్పమని అడుగుతున్నాడు. మనం చూస్తున్న వచనాలలో తర్వాత 5, 6 వచనాలలో దేవుడు తన ద్రాక్ష తోటను మళ్ళీ పట్టించుకొని వాడుగా చూసి చూడనట్లుగా ఉండట్లేదు. వాళ్ళని ప్రశ్నించినా, వాళ్ళని అడిగినా మీరే చెప్పండి అని ఆయన అడుగుతున్నారు. 5వ వచనంలో చూస్తే, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకే తెలియచెప్పుదును అని అయితే ఆయన అంటున్నారు. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదును, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదును, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. అలా దేవుడైతే మాత్రం చెప్తూ 7వ వచనంలో అంటున్నారు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అనంటే, ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు ఫలించింది కాబట్టి దేవుడు పట్టించుకోనట్లుగా ఉండట్లేదు, కానీ శిక్షకి కొంత దానినైతే మాత్రం అప్పగిస్తున్నాడు. వదిలేసి వెళ్ళిపోతాను అనట్లేదు, దాన్ని సరిదిద్దే చర్యని మాత్రం తీసుకుంటున్నాడు. ఆ సరిదిద్దవలసిన అవసరం ఉంది అని. ఎందుకంటే ఈ ద్రాక్ష తోట శిక్షకు పాత్ర అయిపోయింది. శిక్షకి ఇది శిక్షకు ఇది పాత్రగా, అంటే ఆ యొక్క పరిస్థితి, వారి యొక్క విధానం, కారు ద్రాక్షలు కాయడం వల్ల దేవుడైతే దాని మీదకి శిక్ష పంపుతాను అని దేవుడు తన ఉద్దేశాన్ని చూపిస్తూ, తన ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు శత్రు సైన్యం అంతటి దాడిని కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఇందాక మనం చదువుకుంటున్న ఆ ఆసాపు గారు కూడా అదే అంటున్నారు, నువ్వు ఈ శత్రు సైన్యానికి అప్పగించబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది, పందులు వచ్చేసి పెకిలించేస్తున్నాయి, పశువులు వచ్చి తినేస్తున్నాయి అని అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యెషయా గారు అంటున్నారు, కారు ద్రాక్షలు కాసింది. ఎదురు చూశారు, దేవుడు ఎదురు చూస్తే అది కారు ద్రాక్షలు కాస్తే కోపం వస్తున్న దేవునికి దాన్ని సరిదిద్దే చర్య తీసుకున్నాడు. దాన్ని సరిదిద్దడానికి శిక్షణ అయితే మాత్రం దాని మీదకి పంపడానికి, లేక శత్రు సైన్యాలకి ఆ యొక్క ప్రజలను అప్పగించుకోవడానికి శత్రు సైన్యంని దాడిగా ఉపయోగించుకుంటున్నాడు. ఇశ్రాయేలు వంశం అంటే ద్రాక్ష తోట అని చూస్తున్నాము. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనముగా, ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను. కారణం చూస్తుంటే కారు ద్రాక్షలు కాయడంలోనే కారణం ఏంటంటే, ఆయన న్యాయము కావాలని చూస్తే బలత్కారం కనపడుతుంది, నీతి కావాలని చూస్తే రోదనం వినపడుతుంది. ఈ ఉదాహరణని వివరించి చెప్పడం ద్వారా దీని విషయమైన సందేహానికి తావు లేకుండా మనకైతే ఇంకా వివరణగా చూపిస్తున్నాడు. మరి ఆ 4 వచనాలలో మనం చూస్తే కారు ద్రాక్షలు అనే దానికి అర్థం ఇక్కడ 25వ వచనం వరకు కూడా వివరించుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఆశించిన మంచి ద్రాక్షలు మరి కాయటలేదు. 7వ వచనంలోనే ఆ మాట తెలియజేస్తుంది. ఏంటి అనంటే న్యాయం, ఆయన కోరుకుంటున్న న్యాయము మరి లేదు. అదే మనం చదువుతున్న మాట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం, ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారం కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. దేవుడు చూస్తే కనిపించినవి 2 విషయాలంట. ఏంటి అనంటే బలత్కారము, రోదన. అన్యజనులైన వారిని ఇశ్రాయేలుపైకి లేపుతున్నాడు. అష్షూరీలు, ఎదోమీయులు, మోయాబీలు, ఫిలిస్తీయులు, ఇలా అనేకులు ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టడానికి అప్పగించేశాడు దేవుడు. ఈ విషయాన్ని మనము ఇంకొక ప్రవక్త ద్వారా కూడా చేస్తున్నాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో, శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనము వలన చెట్టు వలని
చెట్టు వంటి దాన్ని, విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇంకా ఇక్కడ ఇర్మియా గారు అంటున్నారు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మరి అయితే చేశారు, మరి భ్రష్ట సంతానం అయిపోయిందని దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. నేను మిమ్మల్ని సరైన విధానంగా అంటే మేలు రకమైన విత్తనపు చెట్టుగా నేను నాటాను కదా, మీరు మరి నాకు నాసిరకపు పండ్లు ఎందుకు ఇచ్చారు? నాసిరకపు పండ్లు ఇచ్చే విధంగా వేరొక ద్రాక్షవల్లిలా భ్రష్ట సంతానం ఎలా అయిపోయారు అని దేవుడు అక్కడ వారిని ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. యెషయా గ్రంథంలోనేమో మనం చూస్తున్నాం, కారు ద్రాక్షలు కాసినవని. ఇక్కడైతే వీరైతే మాత్రం మేలిరకపు విత్తనమును విత్తి చెట్టుగా అయితే మాత్రం ఆ విత్తనం నాటితే అది చెట్టుగా మరి అది చెట్టుగా వచ్చింది, కానీ నాసిరకపు పండ్లను ఇస్తే వేరొక ద్రాక్షవల్లిగా భ్రష్ట సంతానం అయిపోయింది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను విడిచిపెడుతున్నాను అని. అదే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7-13 వచనాల్లో మనం చూస్తాము. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఆలయము, నా సొత్తు, నా ద్రాక్ష తోట, నా భూభాగము అంటున్నాడు. ఇక్కడ ఆ ప్రజలైన వారి గురించి చెప్తూ నాది నాది, నా ద్రాక్ష తోట, నా సొత్తు నాది అని అయితే చెప్పుకుంటూ ఆయన ప్రజలు, ఆయన దేశము అనే దీనికి అర్థంగా చెప్తున్నారు. అయితే దీనంతటిని కూడా ఆయన నాశనం చేసే వాళ్ళకి అప్పగిస్తున్నాడు. 7వ వచనంలో అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలని నా ప్రాణప్రియురాలు అంటున్నారు. ఆ ప్రాణప్రియురాలుగా చూసుకుంటున్న వెంటనే మళ్ళీ 8వ వచనంలో అంటున్నారు, దాన్ని నేను అసహించుకున్నాను అంటున్నాడు. ఎంత ప్రాణప్రియురాలుగా ప్రేమించాడో మరి ఆయన అయితే వెంటనే 8వ వచనంలో నేను అసహించుకున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎంత ప్రేమో, ఆ ప్రేమను బట్టి తన ప్రేమను చూపిస్తూ, నేను ఇలా చూసుకుంటున్నాను కదా మిమ్మల్ని, మీ గురించి ఇంత శ్రద్ధ తీసుకొని నేను ఇంతగా మిమ్మల్ని నాటి మరి మంచి ద్రాక్ష ఆ యొక్క ఫలాలు రావాలని ఎదురు చూస్తుంటే అక్కడ చెప్పబడుతున్న మాట, కారు ద్రాక్షలు వచ్చినాయంట. ఇక్కడ చూస్తేనేమో మరి మనం ఈయన ఇర్మియా గారి ద్వారా చూస్తేనేమో మరి ఆశించిన విధంగా పళ్ళు రాకుండా నాసిరకపు పండ్లు వచ్చినాయి. అయితే మరి ఎందుకు ఇలాంటి భ్రష్ట సంతానం అయిపోయారు? కాబట్టి ఈ భ్రష్ట సంతానం అయిపోయారు కాబట్టి నేను ప్రాణప్రియురాలుగా చూసుకున్నాను, నిన్ను అసహించుకుంటున్నాను అని దేవుడు మొహం తిప్పేసుకుంటున్నాడు. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలంటే ప్రేమున్న వారి హేయ క్రియలను బట్టి సహించలేక శిక్ష కోసమే వారిని మరలా శత్రువులకి అప్పగిస్తున్నానని 10వ వచనంలో అంటున్నారు. కాపరులు అనేకులు వాళ్ళు నా ద్రాక్ష తోటను పాడు చేశారు, నా భూభాగాన్ని పాడైపోయిన ఎడారిగా మారుస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ కాపరులు అంటే పాలకులు ఏం చేసేసారు అని అంటే మరి ద్రాక్ష తోటని పాడు చేసేసారు, భూభాగమంతా కూడా పాడైపోయి ఎడారిగా మార్చేస్తున్నారు. కాబట్టి కారు ద్రాక్షలు వస్తున్నాయి, నాసిరకపు పళ్ళు వస్తున్నాయి, భ్రష్ట సంతానం అయిపోయిందని దేవుడు విడిచిపెట్టేస్తున్నా నేను అని అయితే మాత్రం చెప్తున్నారు. విడిచిపెడుతున్నాను అంటే మొహం తిప్పుకుంటున్నారు, కానీ శిక్షకు వారిని అప్పగిస్తున్నారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టేవారు కాదు. వారి వలన దేవునికి న్యాయము నీతి కనబడట్లేదు. కాబట్టి మరి ఆయనైతే మరి ఇంకొక ప్రవక్త ఆసాపు గారు, యెషయా గారు, ఇర్మియా గారు, హేజ్కేల్ గారు కూడా చెప్తున్నారు. హేజ్కేల్తో అంటున్నారు 17వ అధ్యాయం హేజ్కేల్ గ్రంథంను చూస్తే, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందునా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ విధంగా వచ్చిన ద్రాక్షవల్లి వృద్ధి నొందినా అని ఇలా అనేక ప్రవక్తలలో మనం చూస్తున్నాం. హోషేయ గారు కూడా 10వ అధ్యాయంలో చెప్తా ఉంటారు, విస్తారంగా వ్యాపించేసింది అది ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలములు ఫలించారు, ఫలములు ఫలించిన కొలది వారు బలిపీఠములను మరీ విశేషంగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేశారు. రాజు మనకి లేడు, మనం యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయనని వారు ఇప్పుడు చెప్పుకుందురు. హోషేయ గారు 10వ అధ్యాయంలో చెప్తున్నారు, ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లా మారిపోతుందో, కాలములు మారుతున్నప్పుడు ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి ఇంకా ఎంత తీవ్ర స్థితికి వెళ్ళిపోతుందో, దేవుడు శిక్షిస్తున్నా వారిని సరిదిద్ది మరి వారి క్రమశిక్షణలో పెడుతున్న ఇశ్రాయేలీలైతే మాత్రం విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానంగా ఉన్నారు. 1-3 వచనాలు హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వారు ఫలములు ఫలించారు, ఫలములు ఫలించిన కొద్దీ వారు బలిపీఠములను మరీ విశేషంగా చేయిస్తున్నారు. తమ భూమి ఫలవంతమైనది కొలది వారు దేవతా స్తంభములను కూడా విశేషంగా చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, రాజు లేడు, మనం యెహోవాకు భయపడం, రాజు మనకేం చేస్తాడు అని వారు చెప్పుకుంటున్నారు. ఫలించిన కొలది బలిపీఠాలని కట్టుకున్నారు. వారి భూమి సారవంతమైనది కొద్దీ వారి దేవతా స్తంభాలను అలంకరించుకుంటున్నారు. అయినప్పటికీ దేవుడు హోషేయ ద్వారా ఈ మాటలను పలుకుతున్నాడు. మళ్ళా 14వ అధ్యాయంలో చూస్తే
ఇశ్రాయేలు ప్రజలను మరలా తన వైపుకి త్రిప్పుకుంటున్నాడు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి అది దేవుని ప్రేమ. ఆయన కృప కలిగిన వాడు, ఎడతెగక వాత్సల్యం చూపుచున్నాడు కనుక ఆ నిర్మూలన చేయకుండా సరిదిద్దుతున్నాడు. మనం ఆసాపు గారు చూసినా, యెషయా గారు చూసినా, ఇర్మియా గారు చూసినా, హోషియాలో చూసినా, ఇలా ప్రవక్తలందరి ద్వారా దేవుని యొక్క తలంపులని తెలియజేస్తూనే ఉంటున్నారు. ఇలా చూస్తే మానవులమైన మనము వీళ్ళు శిక్షకి పాత్రులంటే దేవుడు భూమి మీద లేకుండా చేసేస్తారేమో అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ, ఆయన కృప కలిగిన వాడు కనుక ఎడతెగక వాత్సల్యం చూపుతున్నాడు కనుక నిర్మూలన చేయకుండా వాళ్ళని సరిదిద్దుతున్నాడు. అదే 4వ వచనంలో, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను, వారిని గుణపరుస్తా, నేను వారి మీదనున్న నా కోపము మాని మనస్ఫూర్తిగా వారితో స్నేహం చేస్తాను. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను, తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి నొందుతాడు. లెబాను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అతని కొమ్మలు సౌందర్యమును అతనికి కలుగును, లెబానుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించుటకు మరలి వస్తారు. ఇది దేవుని ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నదో కదా. ఆ ఉద్దేశమును గ్రహించిన ప్రవక్తలందరూ కూడా ఆత్మ ద్వారా ఒకరికి తెలియకుండా ఒకరు ప్రవచిస్తూనే ఉంటున్నారు. ప్రభువైన యేసు రాకని తెలియజేస్తూనే ఉంటున్నారు. ఇక్కడ మనం తెలుసుకుంటున్న మాటలను బట్టి మనం చూస్తే వారి ద్వారా విన్న మాటలు పాలకుల వలన, నాయకుల వలన, యాజకుల వలన, ప్రవక్తల వలన సాధ్యపడనుది ఇప్పుడు తన కుమారుని ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు దేవుడు. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క త్రోవ మనకు అర్థం చేసుకోవడం, నిజంగా తన భక్తుల ద్వారా తెలియచేయడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యతో కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి 45 వచనాల్లో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన సందర్భాన్ని, రావడంలోని తండ్రి ఉద్దేశాన్ని ఉపమానంగా చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఇంటి యజమానుడు ఒకడు ఉన్నాడు. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. అతడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టు తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తుకిచ్చి దేశాంతరం వెళ్ళాడు. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపాడు. ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరి ఒకరి మీద రాళ్ళు రువ్వారు. ఇదే మనం చూసుకుంటున్నాము. మరి యాజకులుగా మరి మనం చదువుకుంటున్నాం. మనం ఇన్ని విషయాలను కనుక చూస్తుంటే నాయకులను పంపాడు, యాజకులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు. మరి ప్రవక్తలను పంపిన వారు చేసిన పని ఏంటి అనుకుంటే ఇక్కడ మనకి చెప్తున్నారు. వారు ఏం చేశారంట, ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరి మీద రాళ్ళు రువ్వారు. మరలా ఆ యజమాని మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపితే వాళ్ళు మళ్ళా ఏం చేశారు, ముందు పంపిన వారికి ఎలా చేశారో వీరికి కూడా ఆ ప్రకారంగానే చేశారు. ఇక ఇలా కాదనుకుని యజమానుడు నా కుమారుని పంపితే సన్మానిస్తారేమో అనుకుని తన కుమారుని వారి యొద్దకి పంపాడు. అయినా ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు కదా, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందామని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపేశారు. ఇది ఉపమానంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. తర్వాత అంటున్నారు, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకియ్యబడనని మీతో చెప్పుచున్నానని చెప్పగానే వారికి కోపం వచ్చింది. ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానం విని తమను గూర్చి అని చెప్పారని గ్రహించేశారు. ఆ కుమారుడు మరి ఈరోజు మనం చూస్తున్న మాట మనకి ఉపమాన రూపంలో ఆ వారికి కానీ ఈరోజు మనకి కానీ ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క త్రోవ మనకు చూపిస్తున్నారు. మరి ఆ రోజున మరి చెప్తున్న మాట, వారందరినీ పంపితే వాళ్ళు కొట్టారు, అలా ఈ నానా హింసలు పెట్టారు. ఆ విధంగా వారైతే మాత్రం ప్రవర్తించారు. ఎంతమందిని పంపినా అలాగే చేస్తున్నారని యజమానుడు ఆలోచించి తన కుమారుణ్ణి పంపితే ఇతడు వారసుడు అనే కుమారుని కూడా కొట్టి చంపేశారు. అయినప్పటికీ మరి కుమారుని ద్వారా మనకి కలిగిన ఒక మరి 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 మనకు ఉపకారం ఏంటో యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, అంటే ఆయన ద్రాక్ష చెట్టు, నా తండ్రి వ్యవసాయదారుడు. నాలో ఫలింపని ప్రతి తీగును ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికి రాని తీగలను తుంచివేసి సరిచేస్తున్నాడు. ఫలింపని ప్రతి చెట్టు తీగ ఏదైతే ఉందో ఫలింపకుండా ఉంటుందో దాన్ని ఏం చేస్తున్నాడంటే కత్తిరించేస్తూ సరిచేస్తున్నాడు. ఇక్కడ సరిచేస్తూ వాటినైతే మాత్రం మళ్ళా కూడా సరిదిద్దుతున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు శుద్ధులయ్యారు. అంటే అపవిత్రులుగా మనలను
అపవిత్రతలుగా ఉన్న వారిని అందరినీ కూడా ఆధ్యాత్మిక స్థితిలోనికి తీసుకుని వస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ చెప్తున్న మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకి చూస్తున్న మాటలోని యొక్క ఉద్దేశాన్ని కనుక చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారేస్తాడు. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలో పనికిరానిది ఏదైతే ఉందో దానిని తీసి పక్కకి తీసేసి దాన్ని అయితే మాత్రం సరిదిద్దుతున్నాడు అని తర్వాత అంటున్నారు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏది శుద్ధి చేయడం వలన, ఏది బాగోలేదో దానిని తీసివేయడం వలన ఇప్పుడు ఏమైపోయారు అని అంటే, అది అంటే పనికిరానిది ఏదైతే ఉందో దానిని తీసివేయడం వలన శుద్ధులయ్యారు. అంటే అపవిత్రులుగా మనలను ఉన్న వారిని అన్ని జనులుగా ఉన్న మనము అపవిత్రులము. ఆధ్యాత్మిక స్థితి లేకుండా ఉండిపోయిన వారేమో ఇశ్రాయేలీలు. ఆధ్యాత్మికత లేదు వారిలో ఆధ్యాత్మికత లేకపోవడం వల్లే కారు ద్రాక్షలు కానీ నాసిరకపు పండ్లు కానీ వారు భ్రష్ట సంతానం కానీ అయిపోయినట్లుగా మనమైతే చూస్తున్నాం. వారు ఫలించిన కొలది బలిపీఠాలు కట్టుకొని వారి యొక్క ఉద్దేశాలు ఆలోచనలు మార్చుకుని దేవునికి విరుద్ధంగా ప్రవర్తించిన విధానం ఏంటంటే, మనమేమో అన్యజనులుగా అపవిత్రులుగా ఉన్నాము, వారిని ఏర్పాటు చేసుకుంటే వారి ఆధ్యాత్మిక స్థితిలో లేని వారుగా ఉంటున్నారు కనుక ఇశ్రాయేలీలను మనలని ఇశ్రాయేలీలు వారిని కూడా క్రీస్తు వారిగా చేస్తూ అందరినీ తన పిల్లలుగా ఐక్యపరుచుకుంటున్నాడు. తన విశ్వాసులలో తన కుమారుడు కనపడాలని ఆ ఫలం ఆ కుమారుడు మనలో ఉంటే మనము ఫలంగా మారి ఆ క్రీస్తు పోలికలోనికి మనం మారాలి. అందుకే పవిత్రపరుచుకుంటున్నాడు. అందుకే అంటున్న మాట మూడవ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. మనల్ని పవిత్రపరచుకోవడం వల్ల క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడతాము. అది గ్రహించిన పౌలు అంటున్నారు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నా, నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా కూడా పరిశుద్ధమే కదా. మరి ముద్దలో మరి మొదటిగా వేరు పరిశుద్ధమైనది, తర్వాత అంటున్నారు వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధంలే. ఇప్పుడు వేరు పరిశుద్ధపరచబడింది కనుక కొమ్మలు కూడా పరిశుద్ధమైనవే, దాని నుండి వచ్చే ఫలము పరిశుద్ధమైనదే. ఎప్పుడైతే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైపోతున్నామో, దేవునికి దాసులమైపోయి యేసుక్రీస్తుతో అంటకట్టబడ్డామో, పరిశుద్ధతే ఇప్పుడు మనకి ఫలం. అదే ఆత్మఫలం. ఆ ఫలము యొక్క రుచి ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇంద్రియ నిగ్రహము గలతీ పత్రికలో మనం చూస్తున్నాం. ఆ ఫలము యొక్క అంతం ఏంటి అని అంటే అది నిత్య జీవం. ఈ ఫలము మనం ఫలించినట్లయితే క్రీస్తులో మనము ఉంటున్నామని లేఖనము స్పష్టంగా చేస్తుంది. వారు ఎందుకు ఫలించలేకపోయారు, ఎందుకు కారు ద్రాక్షలు వారిలో నుంచి వచ్చాయి, ఎందుకు నాసిరకపు పండ్లు వచ్చాయి, వారు ఎందుకు భ్రష్ట సంతానంగా అయిపోయారు, వారు ఫలించిన కొలది కూడా వారి బలిపీఠాలను కట్టుకుంటూ దేవత స్తంభాలను ఏర్పాటు చేసుకుంటూ వారు అలాగే ఎందుకు అయిపోయారో ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఫలములోని యొక్క నాణ్యతని కోల్పోవడం ఎందుకు కారణం అని అంటే యేసుక్రీస్తుకు అంటుకట్టబడలేరు. ఇక్కడ చెప్తున్న మాట అదే, వేరు పరిశుద్ధం అయితే కొమ్మలు కూడా పరిశుద్ధం అవుతాయి. ఇప్పుడు ఆ అపరిశుద్ధతను అంతటిని కూడా తీసివేసి దేవుడు తన కుమారుని ద్వారా ఏం చేశాడంటే వేరునే పరిశుద్ధపరిచేశాడు. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధం అవుతాయి. ఇప్పుడు పరిశుద్ధపరచబడింది ఎవరు అంటే ఆనాటి ఆధ్యాత్మిక స్థితి సరిగా లేని ఇశ్రాయేలీలు, అపవిత్రతగా అన్యజనులుగా దేవునిని ఎరగని వారంగా ఉంటున్న అన్యజనులమైన మనము ఇద్దరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏం చేసుకున్నారు అని అంటే పవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్న మన నుండి ఫలం కావాలనుకుంటున్నాడు. ఆ ఇశ్రాయేలీలైనా ఈరోజు మనమైనా ఫలించవలసిన ఫలం ఆత్మఫలం. ఆ ఆత్మఫలం యొక్క రుచి ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ కూడా మనకి చెప్తున్న గలతీ పత్రికలో ఉన్న ఆ ఫలము మనం ఫలిస్తే క్రీస్తులో మనం ఉంటున్నట్లే. కాబట్టి దేవుడు అనిలమైన మనని వారిని ఐక్యపరచటలోని తండ్రి ఉద్దేశము, తండ్రి తలంపులను గ్రహించి కుమారుని ద్వారా ఆయనకి మహిమ కలిగింది. దేవుని యొక్క తలంపు ఏంటో ప్రవక్తల ద్వారా తెలియజేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క అంటున్నారు లేఖనములో రాయబడినట్లుగా ఆయన వచ్చి లోకంలోనికి వచ్చి చేశారు. ఆయన ద్వారా కుమారుని ద్వారా తండ్రికి మహిమ కలిగింది. మనము ఫలించుట ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతారు, తద్వారా నాకు శిష్యులగుతారు అని ఆయన చెప్తున్న మాటను నెరవేర్చేవారుగా ఉందాం. అట్టి భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.